వైసీపీ నేతలు పవన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అయ్యో పాపం అనుకునేలా చేశాయన్నది ఎన్నికల ఫలితాన్ని చూసినప్పుడే అర్థమైంది. తమ రాజకీయ ప్రత్యర్థి శత్రువు అయిన చంద్రబాబును టార్గెట్ చేసే క్రమంలో పవన్ ను అనవసరంగా కెలికి తప్పు చేశామన్న భావనను ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి తరువాత వైసీపీ నేతల్లో కనిపించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పవన్ వ్యవహరిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు, చెబుతున్న మాటలు కూడా వంక పెట్టేందుకు వీల్లేని విధంగా ఉంటున్నాయి విమర్శకులకు. ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం కనిపిస్తోంది. దీనికి తోడు పవన్ ను టార్గెట్ చేయడం ద్వారా తమకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది అన్న విషయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం గుర్తించినట్లుగా కనిపిస్తోంది. జాగ్రత్తగా గమనిస్తే ఇటీవల కాలంలో పవన్ ను ఉద్దేశించి ఒక్కటంటే ఒక్క మాట కూడా అనకపోవడం కనిపిస్తోంది. చివరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖను చూసినా అందులో చంద్రబాబును టార్గెట్ చేయడమే తప్పించి మాట